హాయ్ అండి. మీరు ఎన్నో రకాల మజ్జిగ పులుసులు తినుంటారు. అదే సొరకాయ మజ్జిగ పులుసు ఎప్పుడైనా తిన్నారా? రండి చేసేద్దాం. ముందుగా ఒక లేత సొరకాయని తీసుకుని నేను చూపిస్తున్నట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలని ఒక కుక్కర్లో వేసుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకొని దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒకే ఒక్క విజిల్ రానివ్వాలి. ఈ మజ్జిగ పులుసు చాలా తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. తక్కువ టైంలో అయిపోతుంది. ఇలాంటి సింపుల్ గా ఈజీగా చేసుకునే వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఉడికించిన ముక్కల్ని బాగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక మూకుడు తీసుకుని దానిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు బాగా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని తిప్పేసుకోవాలి. ఇంగువ యాడ్ చేయడం వల్ల దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. 2 కప్పులు బాగా చిలికిన కమ్మనైన పెరుగుని తీసుకుని దానిలో ఈ పోపు వేసేసుకోవాలి. చల్లారిన ముక్కలను కూడా మజ్జిగలో కలిపేసుకోవాలి. వాటర్ వద్దనుకుంటే తీసేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవాలి. మొత్తం అన్ని కలిపేసుకుంటే మన సొరకాయ మజ్జిగ పులుసు రెడీ. టాటా.